బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భయ్యా సన్నీ యాదవ్ ఆచూకీపైన ఇప్పటికే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్లారని కూడా ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో కానీ అధికారికంగా ఇంతవరకు కూడా ఎన్ఐఏ అధికారులు ఎక్కడ కూడా ప్రకటించలేదు. దీంతో భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడు అనే దానికి సంబంధించి కూడా ఉత్కంఠ నెలకొంది. ఇదే నేపథ్యంలో కుటుంబ సభ్యులకు కూడా ఇంకా సమాచారం కూడా ఎవరు ఇవ్వలేదు. సన్నీ ఆచూకీపై అతని ఫ్రెండ్ చెర్రీ, అతను కూడా ఒక యూట్యూబర్, అతను కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులు సన్నీని చెన్నై నుంచి తీసుకెళ్లారని కూడా చెర్రీ అంటున్నాడు. అయితే ప్రజెంట్ సన్నీ ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఎవరు చెప్పట్లేదు, ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అంటూ కూడా చెర్రీ ఆందోళన చెందుతున్నాడు. అదేవిధంగా సన్నీ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ పేరెంట్స్కి కూడా సన్నీ ఎక్కడున్నారు అనే సమాచారం కూడా ఇంతవరకు తెలియలేదు. అయితే పాకిస్తాన్కు తాను కూడా వెళ్ళాలి అని అనుకున్నాడు, కానీ కుదరలేదు అని కూడా ఈ నేపథ్యంలో సన్నీ వాళ్ళ ఫ్రెండ్ చెర్రీ కూడా మాట్లాడాడు. నేను వెళ్ళాల్సి ఉంది, బట్ నాకు వేరే కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను, కేవలం సన్నీ మాత్రమే వెళ్ళాడు అంటూ కూడా చెర్రీ చెప్పుకొచ్చాడు. అయితే పాకిస్తాన్ టూర్ కోసమే సన్నీ వెళ్ళాడు, అంతేకాని అతనికి ఎలాంటి సంబంధం లేదు, అనవసరంగా అతనిపైన అలిగేషన్స్ వేస్తున్నారు అంటూ కూడా పోలీసుల తీరుపై కూడా చెర్రీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తపరిచాడు. అయితే ప్రజెంట్ సన్నీ యాదవ్ ఎక్కడ అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్కి కానీ లేదా కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్కి కానీ అధికారులు ఎవరు సమాచారం ఇవ్వలేదు. అయితే ప్రజెంట్ ఎన్ఐఏ వాళ్ళే తీసుకెళ్లారు అన్న ప్రచారం నడుస్తుంది. బట్ ఓవరాల్గా సన్నీ ఎక్కడున్నాడు అనేది కూడా ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అండ్ ఆల్సో అఫీషియల్గా కూడా ఎవరు కూడా చెప్పలేదు. అయితే భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ ఫ్రెండ్ చెర్రీ కూడా మాట్లాడాడు. అతను ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. హలో గైస్, అందరికీ నమస్కారం. నేను చెర్రీ, సన్నీతోని ఫ్రెండ్, అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ న్యూస్ ఛానల్స్ అన్నింటిలో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు సన్నీ పాకిస్తాన్ వెళ్ళేసి వచ్చింది కాబట్టి ఇప్పుడు విచారణ కోసం అని చెప్పేసి తీసుకుని వెళ్ళినారు అనమాట పోలీస్ స్టేషన్ నుంచి, చెన్నై నుంచి. సో అది అన్ని న్యూస్ ఛానల్స్లో అన్ని ఏదేదో పెడుతూ కూర్చున్నారు. సో ఐ వాంట్ టు క్లారిఫై సమ్ థింగ్స్ అండ్ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ టు ఆస్క్. సో ఫస్ట్ థింగ్ వచ్చి, ఇది పాకిస్తాన్ వెళ్ళి రైడ్ చేయాలన్నది సన్నీది ఎప్పటి నుంచో డ్రీమ్, ఓకేనా? ఎప్పటి నుంచో సన్నీది కానీ నాది కానీ ఇద్దరిది. బట్ నేను అక్కడ రైడ్ చేస్తున్నాను కాబట్టి నేను వాళ్ళకి పోలేకపోయినా, నాకు వీసా దొరకలేదని చెప్పేసి. సన్నీకి వీసా దొరికింది, ఎట్లో అట్లా వెళ్ళి రైడ్ చేసేసి వచ్చిండు. ఇప్పుడు రైడ్ చేసి వచ్చిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇట్స్ ఆబ్వియస్ థింగ్, అట్లాంటి కంట్రీస్కి మనం వెళ్ళినప్పుడు, పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇటువంటి కంట్రీస్ మనం వెళ్ళినప్పుడు మన ఇంటెలిజెన్స్ నుంచి మనల్ని సిబిఐ కానీ ఎవరన్నా కానీ మనల్ని పిలిచి అడుగుతారనమాట, ఎందుకని వెళ్ళినారు, వాట్స్ ద పర్పస్, ఎట్లా వెళ్ళినారు, ఎట్లా మీకు వీసా దొరికింది, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారనమాట. ఇది చాలా కామన్ అయిన ఒక థింగ్. సో వన్స్ వచ్చి అవంతా ఏం లేదని చెప్పి క్లారిఫై అయిన తర్వాత పంపించేస్తారనమాట. మోస్ట్లీ మన ఫోన్లో ఉన్న వాట్సాప్ మెసేజెస్ అన్నీ చెక్ చేస్తారు. ఇట్స్ కొన్ని ఎట్లా చెప్పాలంటే, కొన్ని కంట్రీస్ మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి అన్ని ట్రావెలర్స్కి తెలిసిందే అది. సో ఇట్స్ నాట్ న్యూ. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో జ్యోతి మల్గోత్రా సమ్వన్, ఆ అమ్మాయి వచ్చి స్పై అని చెప్పేసి దొరికిపోయింది కదా. సో ఆమె వల్ల ఎవరెవరైతే వెళ్ళినారో వాళ్ళ మీద, అందరి మీద ఒక డౌట్ క్రియేట్ అయ్యి స్టార్టెడ్ దర్ ఇన్వెస్టిగేషన్ అనమాట. సో ఇన్వెస్టిగేషన్ ఒక పక్క ఓకే, ఫైన్, ఇన్వెస్టిగేషన్ ఇట్స్ నెససరీ, ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందే, బికాస్ ఇట్స్ నేషనల్ థ్రెట్ ఇఫ్ సంథింగ్ బ్యాడ్. ద థింగ్ ఈస్, వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ పేరెంట్స్ కన్నా ఎక్కడ ఉన్నారని చెప్పాలన్నమాట. ఒక పర్సన్ని, వ్యక్తిని తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి కానీ ఎంత భయపడతారు. ఇట్లాంటి ఒక సినారియోలో వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్స్ పాస్ చేయాలి. ఆ పర్సన్ ఎక్కడున్నాడు, వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజులు కొనసాగుతుంది అని చెప్పేసి అన్నీ ప్రాపర్గా ఇన్ఫామ్ చేయాలి. అటువంటిది ఏం చేయకుండా మీడియాకి వెళ్ళి ఇది వచ్చి ఒక పర్సన్తోని లైఫ్ అనమాట. ఊరికే నార్మల్ ఇష్యూ కాదు, ఒక దేశ ద్రోహం అన్నట్టు ఒక ఇది జ్యోతి మల్గోత్రా మీద పడిందనమాట. సో మీరు ఒక మీడియాకి ఇట్లాంటి ఒక దీన్ని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఎంత సీక్రెసీ మెయింటైన్ చేయాలి దాని మీద. ఆ పర్సన్తో డీటెయిల్స్ బయటికి రాకూడదు అన్లెస్ అండ్ అంటిల్ ఈస్ ప్రూవ్డ్ గిల్టీ, కరెక్టా? బట్ ఒక పేరెంట్స్కి కూడా ఆయన ఎక్కడున్నాడని చెప్పకుండా ఇప్పటిదాకా పెట్టుకొని మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎవరు చేయొద్దని చెప్పట్లే. బట్ పేరెంట్స్కి తెలియాలి కదా ఆ పర్సన్ ఎట్లున్నాడు, మంచిగా ఉన్నాడా, ఏమవుతుందని చెప్పేసి అది తెలియదు కదా. వాళ్ళకి తెలియకుండా జస్ట్ మీడియాకి వెళ్ళి మేము ఇట్లా అరెస్ట్ చేసినాము, మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని చెప్పి మీడియాకి చెప్పడం, హౌ ఇస్ దిస్ ప్రాపర్ థింగ్ యాక్చువల్లీ? సో ఏం వాళ్ళు ట్రై చేస్తున్నారని తెలియట్లేదు దీని నుంచి. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి ఆ పర్సన్ ఎక్కడున్నాడో ఎట్లున్నాడో అని చెప్పేసి.
మీడియాస్ దీన్ని మీ వ్యూస్ కోసం అని చెప్పేసి ఒక పర్సన్తోని లైఫ్ని స్పాయిల్ చేసేయకండి. మీ ఇష్టానికి నోటికి వచ్చిందంతా వాయి, జస్ట్ లైక్ దట్. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ ఎ పర్సన్ ఈస్ ప్రూవన్ గిల్టీ, దే షుడ్ నాట్ రివీల్ హిస్ ఐడెంటిటీ అండ్ దే షుడ్ నాట్ ఎమర్జ్ థింగ్స్. అట్లా మీడియాలో ఊరికే నార్మల్గా ఏదైనా ఒకటి పెడితేనే పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. మన ఇండియాలో ఇట్లాంటి చాలా జరిగింది. చాలా మందిని మన దేశద్రోహి అని చెప్పి తర్వాత ఆయన లేదు అని ప్రూవ్ అయ్యి చాలా ఇయర్స్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కష్టపడి ఇంత అవుతుంది. అట్లాంటప్పుడు ఇటువంటి సెన్సిటివ్ అయిన ఒక ఇష్యూని ప్లీజ్ మీడియాస్ అంత ఈజీగా మీ నోటికి వచ్చినట్టుగా ఒక మనిషి లైఫ్ని స్పాయిల్ చేసేసి వెళ్ళిపోకండి. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చాలా పెద్ద తప్పు ఇటువంటి విషయంలో. వన్స్ ఈస్ ప్రూవన్ గిల్టీ దెన్ మీడియాకి వెళ్ళడం ఓకే. బట్ మీరు ఇన్వెస్టిగేషన్ కోసం ఒక మనిషిని తీసుకుని వెళ్తున్నారు. ఆయన ఒక యూట్యూబర్ కాబట్టి, ఆయన ఒక ఫేమస్గా ఉన్నాడు కాబట్టి మీ దేనివల్ల వాట్ యువర్ ట్రైంగ్ టు ప్రూవ్ అని చెప్పేసి అర్థం కావట్లేదు. మీడియాకి ఎందుకు ఈ విషయం చెప్పాలి? పేరెంట్స్కి కూడా చెప్పలేదు ఆ పర్సన్ ఎక్కడున్నాడని ఈ సెకండ్ దాకా. మేమందరూ కంగారు పడుతున్నాం ఎక్కడున్నాడు ఏమవుతుంది అని చెప్పేసి. అసలు ఏం చేస్తున్నారని కూడా తెలియట్లేదు. మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. నో వన్ ఈస్ సబ్జెక్టింగ్ దట్. ఇట్స్ కరెక్ట్ టు డూ ఇన్వెస్టిగేషన్ ఆన్ దిస్ థింగ్. అయితే మీడియాకి రివీల్ చేయడం, పేరెంట్స్కి రివీల్ చేయకుండా ఉండడం, పర్సన్ ఎక్కడ ఉన్నాడు అనేది చాలా పెద్ద తప్పు. ఐఎమ్ రియల్లీ రిక్వెస్టింగ్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ పేరెంట్స్ కన్నా ఇవ్వండి, లేకపోతే అట్లీస్ట్ మీరు ఆల్రెడీ మీడియాలోకి వెళ్ళి చెప్పినారు కదా, అదే మీడియా కన్నా ఇవ్వండి ఆ పర్సన్ ఎక్కడ ఏ స్టేషన్లో ఉన్నాడో అని చెప్పేసి. సో దట్స్ ద రైట్ థింగ్ టు డూ ఐ గెస్. అండ్ మీడియాలో ఏది చెప్పినా ప్రజలు ఎవరు నమ్మకండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ హిమ్. ఈ టైం వచ్చి ఖచ్చితంగా సపోర్ట్ కావాల్సిందే. బికాస్ ఇటువంటి సెన్సిటివ్ అయిన ఇష్యూస్ చాలా సీక్రెసీగా వచ్చి ఇన్వెస్టిగేషన్ జరపాలన్నమాట. ఇట్లా ఓపెన్గా లీక్ చేయకూడదు ఒక మీడియా ఛానల్స్కి. దట్ ఈస్ వెరీ రాంగ్. అండ్ ఏమైతే దేవుడికే తెలియాలి, ఏమో చూద్దాం. అండ్ హోప్ఫుల్లీ ఈజ్ ఫైన్. వీ జస్ట్ వాంట్ టు నో ఈజ్ ఫైన్ రైట్ నౌ, అంతే. సో యా, కీప్ సపోర్టింగ్ హిమ్. మీడియా ఛానల్స్ ప్లీజ్. ఏం లేని దాన్ని ఇది ఒక నార్మల్ ఇన్వెస్టిగేషన్, దాన్ని పెద్ద 24/7 లైవ్ పెట్టి ఒక మనిషితో నీ లైఫ్ని స్పాయిల్ చేసేయకండి. రైట్. భయ్యా సన్నీ యాదవ్ గురించి తన ఫ్రెండ్ చెర్రీ చెప్పిన మాటలు ఇవి. అయితే తాను ఒక వీడియో రికార్డ్ చేసి భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ ఆచూకీ గురించి ఉత్కంఠ నెలకొంది. ఏంటి, అతను ఎక్కడున్నాడు ఏంటి అని వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా ఆచూకీ తెలుస్తుందా? మొత్తం మీద అసలు ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారని వాళ్ళు అధికారికంగా ఏమైనా ప్రకటించారా? అసలు ఏం నడుస్తోంది? రైట్, ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా నూతన్కల్ గ్రామంలో భయ్యా సన్నీ యాదవ్ స్వగ్రామంలో ఉన్నాం. ఇక్కడికి రావడం జరిగింది. తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతవరకు కూడా అతను అరెస్ట్ అయిన విషయం కానీ, ఎవరు అరెస్ట్ చేసిన విషయం కానీ తల్లిదండ్రులకు కూడా తెలియనటువంటి పరిస్థితి. పూర్తిగా వారు ఆందోళన ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ సూర్యాపేట ఎస్పీని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే భయ్యా సన్నీ యాదవ్ ఆ స్నేహితుడు మనం చూడడం జరిగింది. ఆ చెర్రీ మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా చూడడం జరిగింది. చెర్రీ కూడా తన స్నేహితుడు, అతను కూడా బైక్ రైడర్. అండ్ మొత్తం మీద చెప్తున్నటువంటి ప్రకారం ఒకవేళ అదే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తీసుకెళ్లినా కానీ ఎన్ఐఏ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, కానీ అదే ఆ సమాచారాన్ని తల్లిదండ్రులకు కన్నా తెలిపాల్సినటువంటి అవసరం ఉంది. అతను మొత్తం ఆ ఇంటర్నేషనల్ బైక్ రైడర్, వివిధ దేశాల్లో చుట్టి వస్తుంటారు. అందులోనే భాగంగా అతను పాకిస్తాన్ కి వెళ్ళినటువంటి విషయం అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ అక్కడ ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఒక డ్రీమ్ లాగా ఉండేది. మొట్టమొదటి భారతీయుడు అని చెప్పవచ్చు. పాకిస్తాన్ లో బైక్ రైడర్ గా వెళ్ళినటువంటి మొదటి భారతీయుడు భయ్యా సన్నీ యాదవ్. అయితే ఇప్పటికే అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ పూర్తిగా భయ్యా సన్నీ యాదవ్ పై వచ్చినటువంటి ఆరోపణలు కూడా పాకిస్తాన్ లో వెళ్ళడం అంతవరకు ఓకే, కానీ అతను అక్కడ మొత్తం కూడా ట్రావెల్ చేసినటువంటి వీడియోలని పోస్ట్ చేయడమే ఇప్పుడు మొత్తం ఒక ఇష్టం చెప్పవచ్చు. ఇంత జరుగుతున్నటువంటి ఇంత వీడియోలన్నీ కూడా పూర్తిగా నిషేధం కాబట్టి, అయినా కానీ అతను తన ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయడం పట్ల కూడా దానిపై ఆరా తీస్తున్నారు. వారం రోజుల క్రితం కూడా భయ్యా సన్నీ యాదవ్ స్వగ్రామం అక్కడికి ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయడం జరిగింది. తల్లిదండ్రులను కూడా విచారించడం జరిగింది. అయితే నిన్న చెన్నై ఎయిర్పోర్ట్ లో కూడా అరెస్ట్ చేయడం కూడా చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం మాత్రం అతను ఎన్ఐఏ